అందరికీ నమస్కారం. ఇంగ్లీష్ స్పెల్లింగ్ చాలా మందికి ఇదొక పెద్ద తలనొప్పి. కానీ దాని వెనుక కొన్ని నియమాలున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ రహస్యాల గురించే తెలుసుకోబోతున్నాం. నిజమే కదా, ఇంగ్లీష్ స్పెల్లింగ్ కొన్నిసార్లు ఎంత చికాకు తెప్పిస్తుందంటే అసలు వీటికి రూల్స్ ఉన్నాయా లేవా అనిపిస్తుంది. ఒకే సౌండ్కి రకరకాల స్పెల్లింగ్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఈ ఫీలింగ్ చాలామందికుంటుంది. అయితే ఒకవేళ దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక సీక్రెట్ కోడ్ లాంటిది ఉందంటే నమ్మబుద్ధి కావడం లేదు కదూ. కానీ నిజం, ఇంగ్లీష్ స్పెల్లింగ్లో కూడా కొన్ని పద్ధతులున్నాయి. వాటిని గనక మనం పట్టుకుంటే చదవడం, స్పెల్లింగ్ రాయడం చాలా చాలా సులభమైపోతుంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఆ రహస్యాలేంటో చూసేద్దాం. ఈ కోడ్ని బ్రేక్ చేయాలంటే మనం ముందుగా తెలుసుకోవాల్సిందేంటంటే అసలు ఇంగ్లీష్ పదాలు ఎలా తయారవుతాయి, వాటి నిర్మాణ బ్లాక్స్ ఏంటి. ఆ నిర్మాణ బ్లాక్సే సిలబుల్స్. సిలబుల్ అంటే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఒక పదాన్ని మనం పలికేటప్పుడు చేసే చిన్న చిన్న సౌండ్ బ్రేక్స్ అన్నమాట. ఉదాహరణకి వాటర్. ఇక్కడ 2 సౌండ్స్ ఉన్నాయి కదా, అవే సిలబుల్స్. ప్రతి సిలబుల్లో ఖచ్చితంగా ఒక అచ్చు సౌండ్ అంటే ఒక వొవెల్ సౌండ్ ఉండాలి. ఇదే పదాలకు అసలైన పునాది. ఓకే, సిలబుల్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు మనం మొదటి సీక్రెట్లోకి వెళ్తున్నాం. ఈ సిలబుల్స్లో 2 ముఖ్యమైన రకాలున్నాయి. అచ్చుల సౌండ్ ఎలా ఉండాలి అనేది ఈ 2 రకాలే డిసైడ్ చేస్తాయి. అవే ఓపెన్ ఇంకా క్లోజ్డ్ సిలబుల్స్. వీటి మధ్య తేడా చాలా సింపుల్. చూడండి, ఒక సిలబుల్ గనక వోవెల్తో అంటే అచ్చుతో ఎండ్ అయితే దాన్ని ఓపెన్ సిలబుల్ అంటాం. అప్పుడు ఆ వోవెల్ సౌండ్ లాంగ్గా అంటే దీర్ఘంగా వస్తుంది. ఉదాహరణకు నో లేదా టైగర్లోని టీ లాగా. అదే ఒక సిలబుల్ కాన్సోనెంట్తో అంటే హల్లుతో ఎండ్ అయితే దాన్ని క్లోజ్డ్ సిలబుల్ అంటాం. ఇక్కడ వొవెల్ సౌండ్ షార్ట్గా అంటే హ్రస్వంగా ఉంటుంది. క్యాట్ లేదా ర్యాబిట్లోని ర్యాబ్ లాగా. చూసారా, ఈ ఒక్క చిన్న రూల్ తెలిస్తే చాలు, ఎన్నో పదాల ఉచ్చారణ మనకు ఈజీగా అర్థమైపోతుంది. సరే, సిలబుల్స్ గురించి చూసాం. ఇప్పుడు మన కోడ్లో నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్ని అక్షరాలుంటాయి, అవి పక్కన ఎవరున్నారనే దాన్ని బట్టి వాటి సౌండ్ని మార్చేస్తాయన్నమాట. ఉదాహరణకు జీ అనే అక్షరాన్ని తీసుకుందాం. దీనికి 2 సౌండ్స్ ఉంటాయి. ఒకటి హార్డ్ గ సౌండ్ అంటే గోట్, గేమ్ అన్నప్పుడు వచ్చే సౌండ్. ఇది దాని డీఫాల్ట్ సౌండ్ అన్నమాట. కానీ అదే జీ పక్కన ఈ, ఐ లేదా వై అనే అక్షరాలు వస్తే మాత్రం దాని సౌండ్ మారిపోతుంది. అది సాఫ్ట్ జ సౌండ్గా మారుతుంది. జిమ్, జిరాఫ్, జిమ్ లాంటి పదాల్లో గమనించవచ్చు. ఇంతే సింపుల్ ఈ రూల్. ఇప్పుడు మనం చూడబోయే అక్షరం ఒక స్పెషల్ కేస్, అదే వై. దీన్ని కొన్నిసార్లు కాన్సోనెంట్ అంటారు, కొన్నిసార్లు వోవెల్స్ అంటారు. అందుకే దీన్ని సెమీ వోవెల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీనికి ఏకంగా 4 రకాల సౌండ్స్ ఉన్నాయి. ఆ 4 సౌండ్స్ ఏంటో చూద్దామా? చాలా సింపుల్. వై ఒక పదం మొదట్లో వస్తే అది యా అనే కాన్సనెంట్ సౌండ్ ఇస్తుంది, యలో, యోగా లాగా. అదే 2 అంతకన్నా ఎక్కువ సిలబుల్స్ ఉన్న పదం చివర్లో వస్తే అప్పుడు దాని సౌండ్ లాంగ్ ఈ అవుతుంది. ఉదాహరణకి దేబీ, హ్యాపీ. ఒకవేళ ఒకే ఒక సిలబుల్ ఉన్న పదం చివర్లో వస్తే అప్పుడు దాని సౌండ్ లాంగ్ ఐ అవుతుంది, స్కై, ఫ్లై లాగా. ఇక చివరిగా ఒక సిలబుల్ మధ్యలో గనక వై వస్తే అప్పుడది షార్ట్ ఈ సౌండ్ ఇస్తుంది, జిమ్, క్రిస్టల్ పదాల్లో లాగా. సో పొజిషన్ని బట్టి సౌండ్ మారిపోతుందన్నమాట. ఓకే, ఇప్పుడు దాకా సింగిల్ లెటర్స్ గురించి చూశాం. ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచిద్దాం. కొన్నిసార్లు 2 వొవెల్స్ పక్కపక్కన వచ్చి ఒక టీమ్గా పనిచేస్తాయి. అలా పనిచేసి ఒకే కొత్త సౌండ్ని క్రియేట్ చేస్తాయి. వీటినే డిఫ్థాంగ్స్ లేదా వొవెల్ టీమ్స్ అంటారు. అవును, డిప్థాంగ్ అంటే అదే, 2 వొవెల్స్ ఒకే సౌండ్. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కొన్నిసార్లు వేర్వేరు వొవెల్ జతలు కూడా ఒకే రకమైన సౌండ్ని ఇస్తాయి. ఇది మొదటిసారి విన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ భయపడకండి. దీనికి కూడా ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటో ఈ టేబుల్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు క్యావులో వచ్చే ఔ సౌండ్ తీసుకోండి. ఈ సౌండ్ గనక పదం మధ్యలో వస్తే మనం ఓ వాడతాం. ఉదాహరణకి రౌండ్, షౌట్. అదే ఔ సౌండ్ పదం చివర్లో వస్తే అప్పుడు ఓడబ్ల్యూ వాడతాం, ఖ్యావ్, నౌ లాగా. సేమ్ రూల్ బాయ్లోని ఐ సౌండ్కి కూడా వర్తిస్తుంది. పదం మధ్యలో వస్తే ఓయ్ వాడాలి, కాయిన్ లాగా. పదం చివర్లో వస్తే ఓయ్ వాడాలి, టాయ్ లాగా. చూసారా, ఆ సౌండ్ ఎక్కడ వస్తుందనే దాన్ని బట్టి స్పెల్లింగ్ మారిపోతుంది. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు,
చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవాయిడ్ చేయొచ్చు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ రూల్స్ అన్నీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ అనే పెద్ద పజిల్ని సాల్వ్ చేయడానికి కీస్ లాంటివి అన్నమాట. సో క్విక్గా ఒకసారి రివైజ్ చేసుకుందామా? మనం నేర్చుకున్న సీక్రెట్ కోడ్స్ ఏంటి? 1. పదాలన్నీ ఓపెన్ క్లోజ్డ్ సిలబుల్స్తో తయారవుతాయి. 2. జీ లెటర్ సౌండ్ ఈ, ఐ, వై ముందు మారుతుంది. 3. వై లెటర్ ఒక ఆల్రౌండర్, దానికి 4 సౌండ్స్ ఉంటాయి. 4. ఒయో, ఔ లాంటి వావల్ టీమ్స్ పదం మధ్యలో ఒకటి, చివర్లో ఒకటిగా స్పెల్లింగ్ మారుస్తాయి. ఇవే మన సీక్రెట్ డీకోడర్ రింగ్లోని కీ పాయింట్స్. ఇప్పుడు ఈ సీక్రెట్ కోడ్స్ అన్నీ మనకు తెలుసు కదా? మరి ఇప్పట్నుంచి మనం చదివే ప్రతి పదంలోనూ ఈ రూల్స్ని గమనించడానికి ప్రయత్నిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఇంగ్లీష్ స్పెల్లింగ్ని చూసే విధానం మారిపోతుంది.